నిజమైన భక్తుడి మనసులో చిన్న కోరిక కలిగిన అది తీర్చే మరి మోక్షాన్ని ప్రసాదించే శ్రీపాద వల్లభుల అద్భుత లీల. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ గురుచరిత్రలోని 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సిద్ధియోగి నామధారకునితో ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు. కురుపురం అనే గ్రామంలో ఒక చాకలివాడు ఉండేవాడు. శ్రీపాదస్వామిని ప్రతిరోజు నది స్నానానికి వెళ్తుంటే ఆ చాకలివాడు ఆయన దివ్య వర్చస్సును చూచి అపారమైన భక్తితో దారిలో సాష్టాంగ నమస్కారం చేసేవాడు. శ్రీపాదస్వామిని చూడగానే అతని మనసుకెంతో శాంతి, చెప్పలేని ఆనందము కలుగుతుండేవి. నిజానికి అతనికి అప్పుడు స్వామి సేవ తప్ప మరేమీ వద్దని, స్వామియే సర్వస్వమని భావించేవాడు. ఒకరోజు స్వామి అతని సేవకు మెచ్చి, నీవు రాజువై జన్మించి రాజ్యమేలతావురా అని నవ్వుతూ అన్నారు. ఆ తర్వాత ఒకరోజు నది వద్ద ఒక యువరాజు రాజవైభవాన్ని చూచిన ఆ రజకుడు సమ్మోహితుడై స్వామి నామస్మరణ ఒక క్షణం మరిచి ఆ భోగాలను చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి వైభవం అనుభవించకపోతే జీవితమే వ్యర్థమని అతను అనుకున్నాడు. శ్రీపాదస్వామి అతని మనసులోని కోరికను గమనించి, నీవు రాజువు కావాలని కోరుకుంటున్నావు కదా, ఆ సుఖాలు ఈ జన్మలో కావాలా మరు జన్మలో కావాలా అని అడిగారు. రజకుడు సిగ్గుతో తలవంచుకొని ముసలివాడినైనా తనకు ఆ సుఖాలు మరుజన్మలో కావాలని కోరుకున్నాడు. స్వామి అనుగ్రహించి, నీవు మరుజన్మలో యవన రాజవంశంలో జన్మిస్తావు, కానీ నిన్ను నాకు దూరం చేయవద్దని నీవు కోరుకున్నావు కాబట్టి నేను నృసింహ సరస్వతి రూపంలో అవతరించి నీ వృద్ధాప్యంలో నీకు దర్శనమిచ్చి జ్ఞానోదయం కలిగిస్తాను అని అభయం ఇచ్చారు. వెంటనే ఆ రజకుడు అక్కడికక్కడే మరణించాడు. శ్రీపాదులు కురుపురంలో ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహించారు.